మునగాకు పేరు చెప్పగానే ఆమడ దూరంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇలా పచ్చడి చేయండి, లొట్టలేసుకుంటూ తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కడాయిలోకి ముందుగా ఒక కప్పు నువ్వులు వేసుకొని మంచిగా చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టండి. అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని కారంకి సరిపడే పచ్చిమిర్చిని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేయండి. మునగాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోలని, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఇది పూర్తిగా చల్లారబెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులని, ఉడికించుకున్న మునగాకుని, ఒక స్పూన్ జీలకర్రని, రుచికి తగినంత ఉప్పుని, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మునగాకు పచ్చడిని వేసుకొని మిక్స్ చేశామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకు పచ్చడి రెడీ. తప్పకుండా మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. థాంక్ యూ.